మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్. హ్మ్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది. హ్మ్. తినడం గానీ దేనికైనా. సో, ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్‌మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్‌లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. యెస్. చాలా మంది వుమెన్స్ ఎస్పెషల్లీ యెస్. విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటంటే మనము ఆ 2 స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం. ఆ! దానికి కూడా ఒక లైఫ్ ఉంటది. ఓకే. సో, దాన్నే మనం 18-20 ఇయర్స్ వస్తదంటాం. ఆ! ప్రాపర్ సర్జరీ, ప్రాపర్ హ్యాండ్స్‌లో చేస్తే 18-20 ఇయర్స్ ఈజీగా వస్తది. ఓకే. బట్ ఇండియన్ వాష్‌రూమ్‌లో కూర్చోడనప్పుడు మోకాలనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఓకే. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడతది. ఓకే. దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతది. ఓకే. సో, అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్‌కి పడిపోవచ్చు. ఓహోహో! సో, దానికోసం యూజువల్‌గా అవాయిడ్ చేస్తాం. అచ్చచ్చచ్చ! బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్‌కెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. అచ్చా! కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు. సూపర్. బట్ రెగ్యులర్‌గా చేయొద్దనే చెప్తాం. ఓకే. దాని లాంగివిటీ అనేది పెరుగుతది. ఓకే.